తెలంగాణలో ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఒక లక్ష ఒక విడతలో, లక్షన్నర ఒక విడతలో, ఇక మూడో విడతగా ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీకి సిద్ధంగా ఉంది. అలాగే దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే 71,000 మంది రైతులు అసలు మాకు ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పి మాకు చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారని వాళ్ళు వాపోతున్నారు. అలాగే గురుకులాల విషయంలో ఫుడ్ పాయిజన్ అవుతుందని కేటీఆర్ ప్రశ్నిస్తే తప్ప అసలు ఈ కాంగ్రెస్ మొండి నిద్ర లేవలేరా అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వస్తున్నారని ప్రచారం తెలుస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎన్నో కనుక్కోవడానికి మనతో ప్రస్తుతం ఆర్ఎస్ చైర్మన్ మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాలువ సుజాత గారు ఉన్నారు. మరిన్ని విస్తృతంగా మాట్లాడి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ ఆగస్ట్ 15 వచ్చింది. ఆగస్ట్ 15 రోజు 2 lakhs కంప్లీట్ చేస్తామని చెప్పారు. 1,00,000 ఒక విడతగా చేశారు, 1,50,000 ఒక విడతగా ఇప్పుడు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వాళ్ళకి హెల్ప్ లైన్ పెట్టుకొని 71,000 మంది రైతులు బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా రుణమాఫీ కాలేదు, ఎందుకు మీరు విజయవంతంగా కంప్లీట్ చేశామని మీరు ఎలా చెప్పుకుంటారో వాళ్ళు ఆపుతున్నారు. మీరు దానిపైన ఏం మాట్లాడతారు? అసలు మేము ఇస్తామన్న హామీలు నెరవేరుస్తున్నాం. ఓకే, పూర్తిగా తెలంగాణలో ఎంతమందికి 2 లక్షల లోపల రుణమాఫీ చేసేది ఉందో అందరి లిస్టు మేము తెప్పించుకున్నాం. కొత్తగా ఏమైనా 71,000 మంది వాళ్ళ లిస్ట్ ఏమైనా క్రియేట్ చేసి, మన రాష్ట్రంలో అయితే పర్వాలేదు, పక్క రాష్ట్రం నుంచి ఎవరైనా లిస్టు ప్రిపేర్ చేసుకుని వచ్చిండ్రేమో టీఆర్ఎస్ వాళ్ళకి అడగండి. తెలంగాణలో ఏ ఒక్కరికి కూడా రుణాలు ఉంచకుండా ప్రతి ఒక్కళ్ళ రుణాల్ని మాఫీ చేసింది. ఈ రోజుతో 2 లక్షల రుణమాఫీ కూడా ఫినిష్ అయిపోయినట్టే. మరి వాళ్ళకి 71,000 మంది అంటే ఎన్ని లక్షల మందికి ఇంకా వీళ్ళకు అందుబాటులోకి వచ్చి అడుగుతారో నాకు తెలియదు. కానీ ఇప్పటివరకే 71,000 మంది అంటే వాళ్ళు టోల్ ఫ్రీ పెట్టుకున్నారు. తెలంగాణ అని పెట్టుకున్నారా, పక్క రాష్ట్రం ఏమైనా పెట్టుకున్నారేమో అడగాలి. అసలు నిజంగానే ఇట్లా పనిచేసింటే గనక గతంలో ప్రజల బాగోగుల కోసం ఒక టోల్ ఫ్రీ పెట్టుకునింటే తెలంగాణలో ఇంత అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన నడవకుండే, ఇంత కరువు కాటంగా మారిపోకుండే, ఇంత అప్పులపాలు కాకుండే. అప్పుడే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు సోయి గద్దె దింపిన తర్వాత ఈరోజు గుర్తొచ్చిండ్రా ప్రజలు రైతులు బేడీలు వేసినప్పుడు ఏమైంది? ఈ రుణమాఫీ ఏకకాల రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నప్పుడు 10 ఏళ్ళు గడిచినా కూడా రుణమాఫీ చేయనటువంటి మీరేంది? ఈరోజు 72,000 కోట్ల చిల్లర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులకి అన్ని విధాల బడ్జెట్ లో 3 వంతు కన్నా ఎక్కువగా అంటే 3/4 అనుకుంటాను బడ్జెట్ లో అంత బడ్జెట్ తీసింది రైతుల కోసము. ఇవన్నీ మేము చేస్తుండగా ఇంకా నీకు 71,000 మంది వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము బీఆర్ఎస్ ఆయంలో ఉన్నప్పుడు రైతు బంధు పైన మేము డబ్బులు ఇచ్చాం, ఆ డబ్బులు ఇవ్వకుండా అవి ఆపి వీళ్ళు రుణమాఫీగా ఇస్తున్నారు, అది ఎలా అవుతుంది? అది అంటే రేపు పొద్దునిచ్చేటివి కేసీఆర్ జేబులో నుంచి తీసుకొని ఇద్దాం, మరి పని అయిపోద్ది కదా. మేమే ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? రేపు పొద్దున మేమే ఇస్తాం, అవి ఇస్తాం అన్ని ఇస్తాం, రైతు కూలీలకు ఇస్తాం, అన్ని ఇస్తాం, స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత ఇచ్చినటువంటి మెసేజ్ మీరు చూసి ఉంటారు, వినుంటారు కదా. మళ్ళీ తినబోతే ఎందుకు రుచి చూస్తున్నారో వాళ్ళని అడగండి ఒకసారి. అన్ని చేసుకుంటూనే పోతున్నాము, ఇవ్వాల్సిన పనులన్నీ ఇవ్వాల్సిన పథకాలు ఇస్తూనే ఉన్నాం, చేయాల్సిన పనులన్నీ మేము చేస్తూనే ఉన్నాం. నేను అనుకుంటున్నా టోల్ ఫ్రీ మర్చిపోయి తెలంగాణ అని పెట్టే బదులు ఇంకోటి ఏదైనా పెట్టి ఉంటారేమో. మహారాష్ట్రకి తెలంగాణ పైసలన్నీ దాచిపెట్టడానికి పోయిండు, అదేమన్నా టోల్ ఫ్రీ పెట్టి ఉంటారేమో అన్నాడు. ఓకే మేడం, అలాగే ఈ తెలంగాణ 2 లక్షల మాఫీ అవుతే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను హరీష్ రావు గారు ఒక మాట అయితే ఇచ్చిర్రు. మరి ఈ 71,000 అనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకొని దీన్ని తప్పించుకోవడం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారా? నేను ఇప్పుడు వస్తున్న సిద్దిపేటకి రాజీనామా పత్రం రెడీ పెట్టుకోమని చెప్పండి. ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి హామీ పూర్తిగా నిర్వర్తించినము. అమరవీరుల స్తూపం దగ్గర నిలబడి ప్రమాణం చేసినటువంటి హరీష్ రావుకి అడుగుతున్న శాశ్వత రాజీనామా ఈ 5 ఏళ్ల కోసం శాశ్వతంగా రాజకీయాల్లో పోటీ చెయ్యను అని అన్నాడు. తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది, తొందరగా రాజీనామా చెయ్యి, లేదా చేత కాలేదు అబద్ధాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికో లేకపోతే తన ఉనికిని తను కాపాడడానికో ఏదో 2 మాటలు మాట్లాడినా ఇవన్నీ మాటలకు మాకు అవన్నీ మామూలే. కేసీఆర్ అయినా సరే ఇట్లాంటి అబద్ధాలు ఆడినోడే, కేటీఆర్ అయినా అబద్ధాల పుట్టనే. హరీష్ రావు ఇద్దరు మామ బావమరిదిలాగా అల్లుడు కూడా మాట్లాడుతాడు. దాంట్లో ఇది కామనే కదా రాజకీయాల్లో అనుకుంటే మేమేం చేయలేం. నిజంగానే చిత్తశుద్ధి ఉన్నోడైతే రాజీనామా పత్రం తీసుకొని దాని ఫార్మాట్ కరెక్ట్ గా రాసి గవర్నర్ కి సమర్పించాలని నేను డిమాండ్ చేస్తాను. అలాగే బీఆర్ఎస్ నాయకురాలు, మహిళా నాయకురాలైన పావని గౌడ్ గారు ఒక విషయంలో 50,000 కోట్ల అప్పు చేసిరు 8 నెలల్లోనే, ఇప్పుడే ఇలా ఉంటే 5 సంవత్సరాల్లో ఇంకెంత అప్పు చేస్తారు, ఎంత భారాన్ని మా తెలంగాణ ప్రజలపైన పెడతారని వాళ్ళకి ప్రశ్న వేస్తారు. పాపం వాళ్ళ బాపు కడగమని చెప్తున్నా నేను. 7 లక్షల కోట్ల అప్పు 7 లక్షలకు పైగా అంటే దగ్గర 10 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 1,00,000 కోట్ల
రూపంలో చేసిండు కేసీఆర్. అభివృద్ధి అయితే ఏం చేయలేదు. కానీ వాళ్ళ బాపు కడగమను నెలకు 7,000 కోట్ల రూపాయలు మేము కడుతున్నాం. వాళ్ళు చేసిన అప్పుల మీద వడ్డీలు మేము కడుతున్నాము. 7 × 8 నెలలు ఎంత అవుతుంది? 8 5 40, 8 4 45, 8 7 49, 50,000 కోట్లు వాళ్ళు చేసిన అప్పులకే పోయినాయి కదా. మరి బాపుని అడిగి తెచ్చిమని చెప్పు. 50,000 కోట్లు అప్పు ఏమిటి కోసం చేసినారు? ఈ రోజు మీరు చేసిన ఈ అప్పులకు వడ్డీలు కడుతున్నాం కదా, ఈ వడ్డీల వల్ల అస్సలు కట్టాలి. రోజు నెలకు వడ్డీలు కట్టాలి. మరి ఆ 10 లక్షల కోట్లు కేసీఆర్ ఏం చేసిండు? ఒకసారి అడిగితే బాగుంటది. ఆ పావని గౌడ్ అంతా ఇదే పవన్ గౌడ్ ఇంకొక విమర్శ కూడా చేశారు. సెలబ్రిటీ ప్రయత్నం చేస్తాను చూడండి. తెలంగాణ ఢిల్లీ పాలయ్యింది రో, తెలంగాణ ఢిల్లీకి గులాంగిరి చేస్తుండో ఈ గుంపు మేస్త్రి. ఎందుకు ఈ పాట పాడుతున్నాడో మీకు అందరికి అర్థమయ్యే ఉంటది. కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు, తప్పిదారి ఆ ఢిల్లీలో ఉన్న జాతీయ పార్టీలకు తెలంగాణలో అధికారం ఇస్తే ఢిల్లీ ఓడు సిచ్చేస్తే తెలంగాణలో బుగ్గెరిగేటట్టు అవుతుంది అనేసి. కానీ చెప్పిన మాట పెడదోనే పెడుతుంది. ఇప్పుడు ఏమైందంటే కేకేఆర్ ఆయన రాజ్యసభ సీటుకు రాజీనామా చేస్తే ఆ రాజ్యసభ సీటును తెలంగాణలో ఎవ్వరు లేనట్టుగా, అసలు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో ఎవరు సమర్థవంతమైన నాయకుడు లేనట్టుగా ఆ సీటును పట్టుకుపోయి తెలంగాణలో ఇంతమంది సమర్థమైన నాయకులు ఉన్నా కూడా ఎవరికో రాజస్థాన్ వచ్చిన చోట నేషనల్ పార్టీ ఎక్కడన్నా ఇచ్చుకుంటది. రేపొద్దున తెలంగాణకి ఇంకొక రోజు తెలంగాణకి రేపొద్దున కావాలన్నప్పుడు ఇంకెక్కడన్నా సదరి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటది. అట్లా నేషనల్ పార్టీలలో అన్ని జరుగుతుంటాయి. వాళ్ళలాగా తెలంగాణ పైసలు ప్రజల పైసలు దోచుకొని మహారాష్ట్రలో పెట్టినట్లు 600 కార్లు వేసుకొని పోయి తెలంగాణ సొమ్ము ఎవరి పాలాయరో ఢిల్లీ పాలాయరో ఆడ చేస్తే ఈడ బలవేరుగాను అంటే తెలంగాణ సొమ్ముని 600 బండ్లలో తీసుకొని పోయి మహారాష్ట్రలో ఎందుకు పెట్టినామా? మా కష్టార్జితం తీసుకొని పోయి మీకేముండే మీరు నేషనల్ పార్టీ అని చెప్పుకొని అక్కడ గల్లీలో ఒక లీడర్ లేడు. మహారాష్ట్రలో ఉన్న తికాణ ఎత్తేసిండ్రు, ఆఫీస్ బోల్డర్ వేసిండ్రు, అన్ని అయిపోయినాయి. మీ కథ మామంగలు ఏం చెప్తారు? ఆ పావని గౌడ్ లాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్పడం అవసరమా? చెప్పండి. మీరు అడిగిన దానికి నేను చెప్పడం అవసరమా? వాళ్ళ ఈపు వాళ్ళు చూసుకోమని ఫస్ట్, వాళ్ళ బాపు ఈపు చూసుకోమని ఫస్ట్. ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి కాలు పెట్టాడు. మరి ఆమెను అడగాలి, ఆ బాపుని అడగమని చెప్పు. ఆమెకి బాపు అంటది కదా, అడగమని చెప్పు. ఆ బాపు పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటే ఈ పావనమ్మ వచ్చి పాటలు పాడుతున్నది చెప్పమని చెప్పు. గలగల వాడుతున్న గోదావరిని చూడమను, గలగల వాడుతున్న కృష్ణా జలాలను చూడమను. టైం బాగున్నది, అడవై పాటలు తీసుకోమని చెప్పు. ఇప్పుడు టైం బాగా వాతావరణం మంచిగా ఉన్నది, అడవై పాటలు తీసుకోమను. అవసరం ఉన్న వాళ్ళ గురించి అవసరం ఉన్న చోట మాట్లాడిచ్చండి. అవన్నీ మనం విని ఇప్పుడు మాట్లాడి దానికి రెస్పాండ్ అయ్యేంత అవసరం కూడా లేదు. అసలు తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి ప్రజాపాలనలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సానుకూలమైనటువంటి ప్రజా వాతావరణం చూస్తే కన్నుగుట్టి పనిలేని వాళ్ళందరూ కూడా పాటలు పాడతారు, ఏమైనా చేస్తారు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఈ పావని గౌడ్ ఏడికి పోయిందో, కేసీఆర్ ఎవరిని పలకరియనప్పుడు పోయి ఫామ్ హౌస్ లో పండుకున్నప్పుడు ఆ కాళేశ్వరం నీళ్ళన్ని ఫామ్ హౌస్ కు తరలించుకొని పోయి ఆయన కోసమే ప్రత్యేకంగా ఒక కాల్వని నిర్మాణం చేసి వాళ్ళ నాయనకు వాళ్ళ బాపుకి తీసుకొని పోయి 1000 కోట్ల ఎకరాలకి 1000 ఎకరాల మాగాణి చేసుకున్నటువంటి కేసీఆర్ కి ఇంత ఆస్తులు ఎడికేలు వచ్చినాయి ఆమెకు అడగమని చెప్పు. ఆడ ఢిల్లీలో స్విచ్ చేస్తే ఇడ లైట్ వెలుగుతుంది, ఢిల్లీకి పోయిండు అంటే బరాబర్ పోతుంది. నేషనల్ పార్టీస్ ఆ రోజు ఇచ్చినప్పుడు తెలియదా? తెలంగాణ ఇచ్చినప్పుడు ఎవరో కాలు పట్టుకున్న మీ బాపు పోయి సోనియా గాంధీ కాలు పట్టుకున్నప్పుడు తెలియదా నేషనల్ పార్టీ అని? దమ్ముంటే తెచ్చుకునేదంటే ఇంకేమైనా చేసి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తే వచ్చింది తెలంగాణ. మీరు మీ బాబు కొట్లాడితే రాలేదు ఇక్కడ తెలంగాణ బిడ్డలు చనిపోయిండ్రు. తెలంగాణకి ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, ఇచ్చినటువంటి ప్రదాత ఆమెకు రుణపడి ఉండింది తెలంగాణ ప్రజలు కూడా. అలాగే గురుకులాల విషయాలకు వస్తే అక్కడ చాలా ఫుడ్ పాయిజన్ జరిగాయని మనం వింటా ఉన్నాం. అక్కడ కేటీఆర్ వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తే తప్ప ఉప ముఖ్యమంత్రిగా స్పందించలేని పరిస్థితి. ఎందుకు ఇంత ముద్దు నిద్రలో ఉన్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీరు ఏం చెప్తారు? వాళ్ళ నిద్రలకి లేవమని ఫస్ట్ 10 ఏళ్ళు పడుకున్న నిద్రలకెళ్ళి వాళ్ళు లేవమని చెప్పండి. ఆల్రెడీ వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరిగింది, ఆల్రెడీ సరిదిద్దడం జరిగింది. దానికి గురుకుల పాఠశాలలన్నిటి మీద పూర్తిగా ప్రక్షాళన వీళ్ళు చేసిన కంపే, అది మేం చేసింది కాదు. వాళ్ళు అప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారం తయారయ్యి అట్లా తయారైంది. ఇప్పుడు అన్ని మొత్తం 8 నెలలు అయింది. వాళ్ళలాగా వాళ్ళ నాయనలాగా 8 ఏళ్ల తర్వాత గురకలు పెట్టి లేచి మేము నిద్ర లేవలేదు. ఇప్పుడు ఆయన గుర్తు చేయమంటున్నా, కనీసం ఇప్పుడన్నా బాధ్యత గుర్తించుకొని సరైన సమయానికి ప్రతిపక్షంగా పనిచేయండి. కానీ
గురుకులాలు గతంలో ఎట్లా పనిచేసాయో అందరికీ తెలుసు. దాని చరిత్ర అంతా ఒక్కొక్కసారి నేను ఎన్నోసార్లు మీడియా ముంగల మాట్లాడిన గురుకుల విద్యార్థులకు పెట్టినటువంటి భోజనం విషయంలో గాని, పురుగులతో పెట్టినటువంటి అన్నం గాని, ఆసుపత్రుల పాలైనటువంటి పిల్లలు వందలాది మంది ఆడపిల్లలు హాస్పిటల్లో పోయినటువంటి విషయమే గాని, నా బిడ్డ మా కవిత పిల్లలు నా పిల్లలు ఇద్దరు కూడా సేమ్ భోజనం తింటారు, హాస్టల్లో పెట్టే భోజనమే నా పిల్లలకు పెడతా, మా పిల్లలు కూడా అవే కేటీఆర్ పిల్లలు కవిత పిల్లలు అని కేసీఆర్ కేటీఆర్ కవితమ్మ అందరు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోండి. మీరు ఏమేమి చేసిండ్రో గురుకుల పాఠశాలల్లో కథలు ఏందో అందరు తెలుసు. పిల్లల్ని ఎంత ఇబ్బంది పెట్టిండ్రో అక్కడ భోజనాల దగ్గర గాని, వసతుల దగ్గర గాని, నడి రోడ్డుకు వచ్చి ఏడ్చినటువంటి పిల్లలు, బాత్రూమ్ లేనటువంటి విద్యాలయాలు ఎన్నున్నాయో మనం అన్ని చూసుకున్నాము. వీళ్ళు వచ్చి మా గురించి మాట్లాడితే ఇప్పుడే ప్రభుత్వం మీరు చేసినటువంటి పెంటని, మీరు చేసినటువంటి రొచ్చుని కడగడానికే మాకు సమయం సరిపోతున్నది. చేస్తూనే ఉన్నాం. మేము మీలాగా పండుకోలేదు. 14 గంటలు మా ముఖ్యమంత్రి పనిచేస్తుండు, వారితో పాటు పూర్తి యంత్రాంగం పనిచేస్తుంది, కేబినెట్ పనిచేస్తుంది, అన్ని స్థాయిలో నాయకులు పనిచేస్తారు. ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఏడ జరగలేదు అని అనము, జరగకపోవడానికి మేమేం దేవుళ్ళం కాదు, జరగకుండా ఉండదు అనడానికి మేమేం పూర్తిగా చరిత్రను రాసేటోళ్ళం కాము. జరిగినప్పుడు సరిదిద్దుకునే బాధ్యత మన మీద ఉంటది. చిన్న చిన్న తప్పిదాలు జరిగినప్పుడో పెద్ద తప్పిదాలు జరిగినప్పుడో అనుకోకుండా జరిగినటువంటి దానికి తప్పుని తప్పుగానే భావిస్తున్నాం మేము, కానీ ఒప్పని అనట్లేదు. కానీ మేము సరిదిద్దు ప్రతి ఒక్క గురుకుల పాఠశాల మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని చోట్ల చాలా మంది లంచాలు తీసుకుంటున్నారు ఈ మధ్య కాదు, తీసుకున్న వాళ్ళందరినీ పట్టేస్తున్నాం. అలవాటు అయిపోయింది కదా, యథా రాజా తదా ప్రజ అన్నట్టు కేసీఆర్ పాలనలో పూర్తిగా అందరికి అలవాటు అయిపోయింది. కాబట్టి ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి అందరు అధికారులను పట్టి సస్పెండ్ చేస్తున్నది. రోజుకో అధికారి దొరుకుతున్నాడు. ఎంతమంది తింటున్నారో ఎంతమంది దొరుకుతున్నారో చూస్తున్నారు కదా. గతంలో కేసీఆర్ చేసిన అలవాట్లు వాళ్ళకి అన్ని బాగా అలవాటు అయిపోయినాయి. రేవంత్ రెడ్డి 11 రోజులు విదేశీ యాత్రకి వెళ్ళారు. ఈ విదేశీ యాత్రలో 31,000 కోట్లు అన్ని డమ్మీ కంపెనీలు, డమ్మీగా చెప్తున్నారు వీళ్ళు అని వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సరే ఏమంటే ఇస్తా, డమ్మీ కంపెనీలో లేకపోతే ఇంకో కంపెనీలో డూప్లికేట్ కంపెనీలో అన్ని నేను చెప్తా. కేసీఆర్ 2017లో చైనా పర్యటన 10 రోజులు చేసుకొని వచ్చిండు. 1668,000 కోట్లను తీసుకొని వస్తున్నా ఆ ఒప్పందాలు అయినాయి అని చెప్పిండు. 8 ఏళ్లు గడిచినా కూడా 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొన్నటి దాకా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 8 ఏళ్లు గడిచినా కూడా 168,000 కోట్లకు మించి తెలంగాణలో ఎలాంటి పెట్టుబడులు రాలేదు. వాళ్ళ నాయన డమ్మీలు వీళ్ళు డమ్మీలు పనులు చేసినటువంటి కాంగ్రెస్ చేస్తుందా? 81,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకు పెట్టుబడుల రూపంలో విదేశాల నుంచి ఎన్ఆర్ఐస్ ఇంకా ఇతరత్ర పెద్ద కంపెనీలు, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలు, ప్రపంచ బ్యాంకు కూడా కదిలొచ్చి ముంగలికి మనకు వాళ్ళ సోదరుల కోసమే అన్నట్టుగా చెప్తున్నారు కదా. 1,000 కోట్లది జగదీశ్వర్ రెడ్డి అనే దాని మీద వీళ్ళకి 70,000 కోట్లు కనబడతలేవు, 1,000 కోట్లు కనబడుతున్నాయి. నేను అడుగుతున్నా, ఏమన్నా ఎన్ఆర్ఐస్ కి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పిలుపునిచ్చిర్రు. మీరు సంపాదించిన డబ్బుని తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఇండస్ట్రీస్ స్థాపించుకోండి, నలుగురికి ఉపాధి కల్పించండి. మీరు సంపాదించిన సొమ్ముని మీరు పుట్టిన గడ్డకి పెడితే గనక తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అప్లపాలై ఉన్నది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు యువకులు చాలా మంది ఉన్నారు, నలుగురికి ఉపాధిని కల్పిస్తారు మీరు అని అందరినీ పిలుపునియడం జరిగింది. అందులో భాగంగానే జగదీశ్వర్ రెడ్డి వన్ ఆఫ్ ద. జగదీశ్వర్ రెడ్డికి ఒక్కరికి ఏం పిలుపునిచ్చి మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేదు. అందులో ఎన్ఆర్ఐ ఆయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కదా. ఎందుకు ఆయన సంపాదించిన డబ్బు వచ్చి పెడితే తప్ప వాళ్ళ 70,000 కోట్లు కనబడతలేవు, జగదీశ్వర్ రెడ్డిది ఒకటే కనబడుతుందా? మీలాగా ఏమైనా సప్పుడు దాకా చేసిరా? అది బహిరంగమే కదా, బహిరంగంగానే ఒప్పందాలు జరిగినాయి. ఆయన సంపాదించుకొని అక్కడ విదేశాల్లో ఆయన ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టుబడులు పెడితే మనకు 500 మందికి ఉద్యోగాలు వస్తాయి. దానికి ఎందుకు కన్ను గుర్తుంది అంటే ఉద్యోగస్తులు పెరగరాదు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకరాదు, ఆర్థికంగా లాభాలు పొందద్దు. ఇవే కదా మీ కుట్ర. ఓకే, అలాగే రేవంత్ రెడ్డి గారు అమెరికా నుండి రాగానే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అసలు నిజమేనంటారా? ఎప్పుడు చేరబోతున్నారు? ఎంతమంది, ఎవరు? వస్తే గిస్తే మస్తు మంది వచ్చేటోళ్ళు ఉంటారు, వస్తూనే ఉంటుండొచ్చు. వాళ్ళు వస్తారని మీడియాకి ఎందుకు చెప్పాలి, లేకపోతే వస్తుండ్రని వాళ్ళకి ఎందుకు చెప్పాలి? అది వచ్చే రోజు వస్తారు, వచ్చే వాళ్ళు వస్తారు. అంటే మొత్తం ఖాళీ అయ్యే ఛాన్స్ ఉందా బీఆర్? అదంతా కూడా మీకు చెప్తామా, ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు. అలాగే ఆర్యవైశ్య చైర్మన్ గా త్వరలో బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆఫీస్ ఇనాగ్రేషన్ అవ్వాలి. ఎలా చేయబోతున్నారు? కార్యాచరణ ఎలా చేయబోతున్నారు? కార్యాచరణ మాకు కొత్తగా ఏర్పాటైనటువంటి కార్పొరేషన్ ఇది. ముందుగా కార్పొరేషన్ ఇచ్చినందుకు మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గానికి అందరికి కూడా ధన్యవాదాలు. ఆర్యవైశ్యుల యావత్ తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది ఆర్యవైశ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రభుత్వానికి. గత ఎన్నో ఏళ్లుగా చిరకాల ఆకాంక్ష, చిరకాల కోరిక అయినటువంటి, కోరిక మీన్స్ తెలంగాణలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులకి
ఎలాంటి ఉపాధులు లభించట్లేదు. మరి ఓసీల కారణంగా ఉద్యోగాలు కూడా రావడం ఇబ్బంది. కాబట్టి వాళ్ళకి విదేశీకి వెళ్ళి విదేశాలలో చదువుకోవాలన్నా పెట్టుబడులు లేక ఎక్కడో అంటే ఆపర్చునిటీస్ వచ్చినా ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల కుటుంబాలు చితికిపోయి ఈ రోజు వ్యాపారం దెబ్బతిని ఉన్నాయి. అన్ని వ్యాపారాలు మాల్లో వచ్చి చిన్న చిన్న వ్యాపారాలన్నీ చితికిపోయి మా కుల వృత్తే వ్యాపారాలు, ఆ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. 80% ఉన్న పేదవాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే ఓ 20% కట్టిన ట్యాక్సులు మా వాళ్ళు చాలా మంది ట్యాక్సులు కట్టడం వల్లనే ప్రభుత్వం ఈ రోజు బలంగా ఉండి జిఎస్టీలు అత్యధికంగా పే చేసే వాళ్ళే ఆర్యవైశ్యులు. సో మా ప్రభుత్వం తరఫు నుంచి మాకు హక్కులు రావాలి. అది ఎన్నో ఏండ్ల పోరాటం. ఆ కోరికని మాకున్నటువంటి చిరకాల వాంఛని తీర్చినటువంటి ఈ ప్రభుత్వము మేము 1000 కోట్లతో నిధులు కావాలని అడిగినాము. ఈ విద్య, ఉపాధి, వైద్యం 3 అనేది చాలా మెయిన్ మ్యాండేట్ గా వెళ్తాము. వ్యాపారాలు దెబ్బతిన్న వాళ్ళకి ఉపాధిని, విద్య కోసం విదేశాలు కానీ ఇక్కడ కానీ చదువులకు ఇబ్బంది అయిన వాళ్ళకి మరి సబ్సిడీ రుణాలని కానీ మాఫీని కానీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం లోపల ప్రభుత్వం మరి పేదరికాన్ని నిర్మూలించి వాళ్ళకి ఆర్థికంగా బలవంతం చేయడం కోసం మరి మా వైశ్యుల కార్పొరేషన్ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్ గా అందరికి అందుబాటులో ఉండి పేద ఆర్య వైశ్యుల పక్షాన నిలబడి పనిచేస్తానని చెప్తాను.